కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ నందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు తెలిపారు. శనివారం ఆసుపత్రి క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆసుపత్రిలో పెద్దవారికి మాత్రమే గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అత్యాధునిక పరిజ్ఞానంతో కుట్టు కోత లేకుండా గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లూరి అశోక్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడ జిల్లాకు చెందిన ఒక బాలికకు ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలను నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన 5 ఏళ్ల ఆడ శిశువుకు గుండెలో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనే పెద్ద రంధ్రం ఉన్నట్లు నిర్ధారణ అయిందని, కానీ ఆ బాలికకు ఎటువంటి కుట్టు కోత లేకుండా బాలికకు ఆధునిక డివైస్ క్లోజర్ ప్రొసీజర్ ద్వారా విజయవంతంగా రంధ్రం మూసివేయబడిందని, 10 ఏళ్లలోపు వయసు కలిగిన వీరు శస్త్రచికిత్స జరిగిన కేవలం 2 రోజుల్లో కోలుకొని నడవటం జరిగిందన్నారు. సాధారణంగా హార్ట్ సర్జరీ జరిగిన పిమ్మట సంవత్సరం వరకు ఎవరూ కోలుకోలేరని, ఇప్పుడు కొత్త విధానం ద్వారా కేవలం 2 రోజుల్లో మనిషి కోలుకొని నడవటం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఆరోగ్యశ్రీలో కూడా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల వైద్య సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కాకినాడకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి పుట్టినప్పటి నుండి గుండె గదికి బృహద్దమని పిలువబడే ప్రధాన రక్తనాళాల మధ్య అసాధారణ సంభాషణ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఆయనకు హైదరాబాద్లో పలు కార్డియాలజిస్టులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించడం జరిగిందని, అతను కాకినాడ మెడికవర్ హాస్పిటల్కు వచ్చిన తర్వాత అతనిని పరిశీలించి ఓపెన్ సర్జరీ లేకుండా అధునాతన డివైస్ క్లోజర్ పద్ధతి ద్వారా గుండెలోని రంధ్రం మూసివేయటం జరిగిందన్నారు. అతను 2 రోజుల్లోనే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ మాతా శ్రీనివాస్, డాక్టర్ పి ప్రణవ్, డాక్టర్ కె నరేష్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అండి, మాది నర్సాపురం అండి. మాది మా పాపకి హార్ట్లో హోల్ ఉందని చూపించాను సార్. చాలా హాస్పిటల్ తిప్పామండి, ఆంధ్ర హాస్పిటల్ అన్నీ తిప్పామండి. మనకి నాయక్ గారు ప్రియాంక హాస్పిటల్ సార్ చెప్తే మెడికవర్ హాస్పిటల్లో ఉన్నారండి, నేను చేయించుతాను మాట్లాడతాను అంటే అశోక్ సార్తో మాట్లాడారండి. నేను ఇందులో మాట్లాడి నేను చేయించాను అన్నారండి. మా పాపకి చేయించి సారు ఆపరేషన్ చేశారు సార్. మొన్న 16 తారీఖున సక్సెస్ఫుల్గా చేశారండి. ఆయన అన్నారండి, ఏమీ కాదమ్మా, నా పిల్లలనుకునే చేస్తానమ్మా, మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలని చేయనమ్మా అని సార్ భరోసా ఇచ్చారండి. మాకైతే చాలా భయం వేసిందండి, కానీ సార్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చేసి చెప్పారు సార్. థ్యాంక్స్. ఆరోగ్యశ్రీ మీద చేసేది సార్. గత 7-8 ఏళ్ళుగా నేను కాకినాడలోనే వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మన ప్రస్తుతానికి విషయానికి వస్తే ఈ చిన్నపిల్లల గుండె జబ్బులు అనేవి చాలా పెద్ద విషయం. ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవన్నీ తల్లిదండ్రులకు కానీ సొసైటీకి కానీ ఎక్కువగా ఉంటాయి. ఈ సర్జరీస్ చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది, కానీ ఓపెన్ సర్జరీస్ వల్ల పిల్లల మనోభావాలు కానీ తల్లిదండ్రుల ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ఆడపిల్లల్లో కొన్ని సమస్యలు వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ వీటి వల్ల కానీ మేజర్గా ఓపెన్ సర్జరీస్లో స్కార్ అంటే మచ్చలు అవి పడతాయి కదండి. వాటి వల్ల వచ్చే ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలంటే ఇంకంతకన్నా తక్కువ ఇన్వేజివ్నెస్ అంటే కాలు ద్వారా తొడ ద్వారా పైప్ పంపించి దాన్ని ఆ హోల్ని మూసే పరికరాలన్నీ ప్రస్తుతానికి అవైలబిలిటీలోకి వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు అశోక్ రాజు గారు. సో మేము అనుకున్నాం ఈ చిన్నపిల్లల డాక్టర్ గారు ఒకళ్ళు ఉంటే పిల్లలందరికీ ఉపయోగం అవుతుంది కదా అని. అలా చేసిన ప్రయత్నంలోనే ఆ పాపకి హార్ట్లో పెద్ద హోల్ ఒకటి, అందరూ ఆపరేషన్ చేయాలన్న హోల్ అంటే అమ్మాయికి మొత్తం ఛాతీ ఓపెన్ చేసే సర్జరీని అలాంటి మచ్చ ఏమీ లేకుండా ఆడపిల్లని ఉన్నట్టున్నట్టు అలాగే ఉంచి కాలు ద్వారా చిన్న పైప్ పంపించి క్లోజ్ చేసాం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో మేము గత 2 ఏళ్ళుగా అన్ని సేవలు అందిస్తున్నాం. అంటే గుండె పరంగా అంటే మేము కొరోనరీ యాంజియోగ్రామ్స్ చేస్తున్నాం, స్టెంట్స్ చేస్తున్నాం. అలాగే పెద్దవాళ్ళకి డివైసెస్ అంటే ఈ చిన్న హోల్స్ ఉంటుంటాయి. ఒక్కోసారి ఏంటంటే చిన్నతనంలో తెలియపోయినా పెద్ద వయసులో 20-30 సంవత్సరాలకి తెలిసిన మనం అప్పుడు వాళ్ళకి డివైసెస్ వేస్తున్నాం. అలాగే పేస్ మేకర్స్ వేస్తున్నాం. అలాగే ఐసీడీస్ అంటాం, ఎప్పుడన్నా సడన్గా హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేసేది, సడన్గా గుండె అరెస్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేసే డివైసెస్ కూడా వేస్తున్నాం. అండ్ రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు గుండె రక్తనాళాల దుమ్ము పట్టి ఇవి బాగా సున్నం పట్టి ఉన్న వాళ్ళకి డ్రిల్ చేసే ఎక్విప్మెంట్స్, రోటబ్లేషన్ అంటాం, లేదా కటింగ్ బెలూన్స్ అంటాం, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ యూజ్ చేస్తున్నాం.
ఇవన్నీ ప్రొసీజర్స్ మేము చేస్తూనే ఉన్నాం. అండ్ ఒకటి ఏంటంటే మాకు ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు 3వ డైమెన్షన్ అంటే చిన్న పిల్లలకి కూడాను మాకు ఇలాంటి కాంప్లెక్స్ అంటే చాలా ఈ చిన్న చిన్న రంధ్రాలు క్లోజ్ చేయడం అనేది ఇంత చిన్న వయసులో విత్ లాట్ ఆఫ్ ఎనస్థీషియా బ్యాకప్ ఇవన్నీ కూడాను మాకు ఒక పెద్ద టీం వర్క్ క్రియేట్ చేయాలనేది డాక్టర్ అశోక్ రాజు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి మా టీంలో ఇంక్లూడ్ అయ్యి లేదు సార్ ఈ చిన్నపిల్లలు కూడా మనం చేద్దాం విత్ లాట్ ఆఫ్ ఎనస్థీషియా బ్యాకప్ మన ఇవన్నీ కూడాను వితౌట్ సర్జరీ బాగా చేద్దామని మాకు ఈ డైమెన్షన్ కూడా యాడ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ గత 2 సంవత్సరాల నుంచి అడల్ట్ కార్డియాలజీ అండ్ ఇంటర్వెన్షన్స్లో చాలా అద్భుతంగా సేవలు అందిస్తుంది. మనకి ఇక్కడ సీనియర్స్ ఉన్నారు ఆల్రెడీ. డాక్టర్ మాతా శ్రీనివాస్ సార్ లాస్ట్ 15 years నుంచి కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ చాలా చేస్తూ ఉన్నారు. ఈజ్ వెరీ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ హీస్ అవర్ వన్ మోర్ డాక్టర్ ప్రణవ్ సార్ అండి. ఈజ్ ఆల్మోస్ట్ 12 years సీనియర్. ఈయన కూడా కంటిన్యూస్గా అడల్ట్ ఇంటర్వెన్షన్స్ అంటే పెద్దవాళ్ళకి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. సో ఈ పెద్దవాళ్ళ ఇంటర్వెన్షన్స్లో అన్ని లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి యాడ్ ఆన్గా నేను 2 months బ్యాక్ ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇంటర్వెన్షన్స్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ చిన్నపిల్లలకి ఇంటర్వెన్షన్స్ స్టేట్లో హార్డ్లీ ఒకే ఒక సెంటర్లోనే అది కూడా 50% చేస్తూ ఉంటారు. సో ఈ పిల్లలందరూ సుమారు అక్కడ అటు ఆల్మోస్ట్ విజయనగరం శ్రీకాకుళం నుంచి ఈ 5-6 డిస్ట్రిక్ట్స్లో ఎవరికి ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నా అందరూ కూడా ఆల్మోస్ట్ 10 districts దాటి తిరుపతిలో ఉన్న పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ 1.5 years నుంచి జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏం చేస్తారంటే హార్ట్లో హోల్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్గా మత్తు ఇచ్చి హార్ట్ని చెస్ట్ని ఓపెన్ చేసి చెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత బోన్ ఓపెన్ చేసి హార్ట్ని పంప్ మీద పెట్టి హార్ట్ని ఆపి అప్పుడు దానిలో ఉన్న ఆ హోల్ని పెరికార్డియం అనే ఒక చిన్న పొరతో క్లోజ్ చేసి మళ్ళీ రిటర్న్ వెంటనే హార్ట్ని క్లోజ్ చేసి అప్పుడు రిటర్న్ మళ్ళీ హార్ట్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ యాక్చువల్గా చాలా రిస్కీ ప్రొసీజర్ అనమాట. బట్ ఇదే ఒక పద్ధతిగా చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే చాలా ఒక 5% డెత్ రిస్క్ కూడా ఉంటుంది. చాలా హై రిస్క్, ఎందుకంటే హార్ట్ ఆఫ్ చేయాలి కాబట్టి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చిన్నపిల్లల్లో అసలు ఈ హార్ట్ సర్జరీ లేకుండా ఒక చిన్న ట్యూబ్ పాస్ చేసి తొడలో ఒక నరం నుంచి ఇటు నుంచి అటుపక్క క్రాస్ చేసి ఒక చిన్న ప్లగ్ అటుపక్క ఒక డిస్క్ ఇటుపక్క ఒక డిస్క్ పెట్టి మనం ఆ హోల్ని క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం అసలు ఎక్కడో కూడా కుట్లు కానీ కోత కానీ లేకుండా జస్ట్ డివైస్తో క్లోజ్ చేయొచ్చు. అండ్ పాపని విత్ ఇన్ 1-2 daysలో డిశ్చార్జ్ చేసేవచ్చు. అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఈ పాపను కూడా సేమ్ వీళ్ళు యాక్చువల్ నర్సాపురం నుంచి వచ్చారు. ఈ పాపకి హార్ట్లో హోల్ ఉందని డయాగ్నోస్ అయింది. వీళ్ళు ఆల్మోస్ట్ సుమారు లాస్ట్ 8-8 నెలల నుంచి చాలా హాస్పిటల్ తిరుగుతున్నారు. సో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అంటే కరెక్ట్ టైంకి జరగట్లేదని మా దగ్గరకు వచ్చారు. సో ఇది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్యశ్రీలోని కూడా ఈ ప్రొసీజర్ చేయొచ్చు.